ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న చివరి టాపిక్ ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ అనే పుస్తకంలో నుంచి డోంట్ లెట్ ఇట్ గో. సో ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ అనే పుస్తకంలో ఐన్ ర్యాండ్ గారు 5th to 17th చాప్టర్స్ వరకు అట్లాస్ షుగర్లో ఏవైతే విషయాలు చెప్పారో అవే చెప్పారు. సో అందుకే నేను ఇంతకుముందు వీడియోలో వాటి గురించి మొత్తం ఇన్వ్యూ సమ్మరీ ఇచ్చాను నేను. సో ఇప్పుడు దట్ లాస్ట్ చాప్టర్ డోంట్ లెట్ ఇట్ గో. సో ఇందులో డోంట్ లెట్ ఇట్ గోలో సో వాట్ ఈజ్ ఆబ్జెక్టివిజం? ఆబ్జెక్టివిజం అంటే ఏంటి? ఆబ్జెక్టివిజం ఏ కోర్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉందనే విషయాన్ని నేను చెప్తా. సో ఎప్పుడైతే మీరు ఒక ఫిలాసఫీకి సంబంధించిన కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ ఏంటి అని మీరు అర్థం చేసుకోవాలంటే ఆ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది. జనసేన పార్టీ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే ఆ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది. అంటే వాటి యొక్క ఆ పార్టీలు పుట్టినప్పుడు వాటికి ఒక సిద్ధాంతపరమైన కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాటిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం వాటిని ఫాలో అవుతున్నారా లేదా అనేది వేరే విషయం. కానీ వాటి బేసిస్ మీద ఏవైనా సరే ఇజం అనేది పుడుతుంది. ఇజం అంటే ఒక తత్వం, ఒక విధానం అని అర్థం. సో ఆబ్జెక్టివిజంలో 2 పదాలు ఉన్నాయి, ఆబ్జెక్టివ్ ప్లస్ ఇజం. సో ఆబ్జెక్టివ్ అంటే మనం వాడుతున్న వాడుక భాషలో ఆబ్జెక్టివ్ అంటే ఒక పని, ఒక లక్ష్యం, ఒక టార్గెట్ అనే అర్థంలో మనం వాడతాం ఆబ్జెక్టివ్ అంటే. కానీ ఫిలాసాఫికల్ ప్రకారం ఐన్ ర్యాండ్ యొక్క ఉద్దేశం, ఐన్ ర్యాండ్ యొక్క మీనింగ్ ప్రకారం ఆబ్జెక్టివ్ అనే దానికి ఇంకో అర్థం కూడా ఉంది. అది ఏంటి అని అంటే వాస్తవికత అనేదాన్ని ఆబ్జెక్టివ్ అంటారు. సో ఇప్పుడు మన ఈ పుస్తకం ఉంది, దీని ఆబ్జెక్ట్ అంటే వస్తువు అని కూడా అనొచ్చు. వస్తువు అని అంటే సంస్కృత భాషలో వస్తువు అని అంటే వాస్తవికత అనే అర్థం కూడా ఉంటుంది అన్నమాట. సో అందుకే సంస్కృత పదంలో ఉండే వస్తు అనేది దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క రియల్ మీనింగ్ ఏంటంటే సంస్కృతంలో ఉన్న వస్తు అనే పదానికి వాస్తవికత, ఆధారం అనే అర్థంలో ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఆబ్జెక్టివ్ అనే పదానికి తెలుగులో క్లియర్గా మీకు వాస్తవికత, వాస్తవం అనే అర్థం వస్తుంది. నౌ ఇజం అంటే తత్వం, విధానం అని. అంటే వాస్తవికత తత్వం, వాస్తవికత విధానం, ఇది ఆబ్జెక్టివిజం. ఓకే, నౌ కమ్ టు ది పాయింట్. వాట్ ఈస్ ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆబ్జెక్టివిజం? సో ఆబ్జెక్టివిజంలో 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మీ జీవితాల్లో. ఫస్ట్ది వచ్చేసి ఆబ్జెక్టివ్ అంటే రియాలిటీ. సో ఏదైతే లక్ష్యం, టార్గెట్ అనే అర్థంలో ఆబ్జెక్టివ్ని వాడుతున్నారో ఆ మీనింగ్ రాదు ఇక్కడ ఆబ్జెక్టివ్ అంటే. కానీ ఆ లక్ష్యం, టార్గెట్ అనేది కూడా ఆబ్జెక్టివిజంలో ఒక భాగమే. కానీ దాని యొక్క రియల్ మీనింగ్ వచ్చేసి లక్ష్యానికి సంబంధించింది కాదు అది ఆబ్జెక్టివ్ అంటే వాస్తవికత, రియాలిటీ అని అర్థం. ఓకే, ఆ వాస్తవికతనే వస్తువు అని కూడా అంటారు సంస్కృతంలో. ఓకే, అందుకే మీరు ఆబ్జెక్టివిజం రియల్ మీనింగ్ అని కొడితే తెలుగులో వస్తునిష్టవాదం అని వస్తుంది. వస్తునిష్టం, వస్తువు అంటే కంటికి కనపడే ఈ వస్తువులు కాదు, ఈ చిన్న వస్తువులని కాదు. సో టోటల్ కంప్లీట్ వాస్తవికత, ఏదైనా భౌతిక ప్రపంచం, సూర్యుడు, మూను, ఆకాశం, నక్షత్రాలు, భూమి, ఇవన్నీ కలిపి ఇందులో కూడా మన కంటికి కనిపించే వస్తువులు కూడా భాగమే. సో దాని యొక్క అబ్స్ట్రాక్ట్ మీనింగ్ వచ్చేసి వాస్తవికత. సో నౌ ఆబ్జెక్టివ్ అంటే రియాలిటీ, ఇజం అంటే తత్వం, అంటే నిజం మీద ఆధారపడిన తత్వం, వాస్తవికత మీద ఆధారపడిన తత్వం అని దాని అర్థం. ఓకే, సో ఇందులో 4 విషయాలు ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ఆబ్జెక్టివ్ రియాలిటీ. ఓకే, ఆర్ఎల్స్ రియాలిటీ. నెక్స్ట్ కాన్షియస్నెస్. నెక్స్ట్ యాక్షన్. నెక్స్ట్ రిజల్ట్స్. వాట్ ఈస్ దట్ మీన్? ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. రియాలిటీ ఆర్, కాన్షియస్నెస్ అంటే మన తెలివి, మన ఆలోచనలు, మన బుద్ధి. నెక్స్ట్ యాక్షన్ అంటే చర్య. 4 రిజల్ట్, ప్రతిఫలం. అంటే వాస్తవికత, మనలో చైతన్యం, పని, ఫలితం. ఇది పాయింట్. ఇప్పుడు దీన్ని రియల్ లైఫ్లో ఎలా అప్లికేబుల్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ని
అచీవ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది రియాలిటీ. ఫస్ట్ ఆబ్జెక్టివ్ రియాలిటీలో ఫస్ట్ పాయింట్ మీరు ఆలోచించాలి. అసలు గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి? గవర్నమెంట్ జాబు పొందాలి అంటే మనం ఏం చేయాలి? అసలు ఆ గవర్నమెంట్ జాబ్స్ అనేవి నిజంగా ఉన్నాయా? ఇప్పుడు నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయా? వచ్చినా కానీ ఎగ్జామ్స్ ప్రాపర్గా జరుగుతున్నాయా? మనం రాసినా మనకు రావటానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది? 10 లక్షల మంది ఒక 1000 పోస్టులకు రాస్తే మనకే రావాలని రూల్ ఏముంది? రిజర్వేషన్ సిస్టమ్ ఎంత ఉంది? మన కేటగిరీ ఎంత? మన పర్సంటేజ్ ఎంత? ఇవన్నీ ఆలోచించుకొని అందులోకి దిగాలి. 10,000 మంది 100 పోస్టులకి 10,000 మంది ఉద్యోగం రాస్తే 100 మందికే వస్తుంది. మిగతా 9,000 మంది పరిస్థితి ఏంటి? అక్కడ రిజర్వేషన్ కాన్సెప్ట్ ఉంటుంది, నీకు వచ్చే మార్కులు కాన్సెప్ట్ ఉంటుంది, ఇవన్నీ అక్కడ ఎలిమెంట్స్ అందులో ఇన్వాల్వ్ అవుతాయి. ఇవన్నీ ఆలోచించుకోవటమే ఆబ్జెక్టివ్ రియాలిటీ. ఓకే, ఇంజనీర్ అవ్వాలనుకున్నాను. ఇంజనీర్ అవ్వాలి అని అంటే అసలు నిజంగా ఇంజనీరింగ్ లైఫ్కి ఫ్యూచర్ అనేది ఉందా? దీన్ని మనం నిజంగా సాధించగలమా? మనకి వాస్తవికతలో ఉన్న ఆధారాలు ఏంటి? ఇది ఒక పొలిటీషియన్ అవ్వాలి, ఒక సినిమా హీరో అవ్వాలి, ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి. ఏదైనా నువ్వు అవ్వాలి అని అంటే ఫస్ట్ నువ్వు అక్కడ పెట్టాల్సిన విషయం రియాలిటీ. దట్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ. వాస్తవికతని ముందు. ఓకే, హౌ ఇస్ ఇట్? ఓకే, నేను గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటే ఎగ్జామ్ పాస్ అవుతాను అనేది ఆబ్జెక్టివ్ రియాలిటీ కాదు, ఇట్ ఈజ్ ఎ సబ్జెక్టివ్ రియాలిటీ. అది ఓకే. ఫస్ట్ నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని అంటే ముందు కష్టపడి చదవాలి. నేను ఏదైనా జీవితంలో సాధించాలి అని అంటే అసలు ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, దానికి ఉన్న పారామీటర్స్ ఏంటి, వాటిలో ఉన్న వాస్తవికత ఏంటి, వాటికి ఉన్న విషయం ఏంటి అనేది ఆబ్జెక్టివ్. ఇట్స్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ కాన్షియస్నెస్ అంటే మన ఆలోచన. సింపుల్గా చెప్పాలంటే మన మైండ్. ఓకే, అంటే వాస్తవికత అనేది ఉంది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇందులో 2 ఉన్నాయి, చెప్తా. ఫస్ట్ వచ్చేసి మెయిన్గా ప్రపంచం అనేది ఎవరి చేత సృష్టించబడలేదు, అది ఎగ్జిస్ట్ అంటే అది ఉంది. దట్ ఈజ్ ఎ రియాలిటీ. ఇట్ ఈస్ దేర్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ యువర్ థాట్స్. నౌ ఉన్నదాన్ని నువ్వు గుర్తించాలి. దట్ ఈజ్ యువర్ కాన్షియస్నెస్. ఎలా గుర్తించాలంటే నీ తెలివితేటలతో గుర్తించాలి, నీ ఆలోచనతో. దట్ ఈజ్ అ కాన్షియస్నెస్. 3, గుర్తించిన తర్వాత ఏం చేయాలి? పర్పస్ ఆఫ్ లైఫ్. 3, దట్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్. చర్య తీసుకోవాలి. చర్య తీసుకున్న తర్వాత రిజల్ట్స్, అవి ఫలితాలు వస్తాయి. సో దిస్ ఈజ్ వాట్ RCAR. దిస్ ఈజ్ అ టోటల్ ఆబ్జెక్టివిజం. ఇంతకు మించి ఆబ్జెక్టివిజంలో కోర్ ప్రిన్సిపల్స్ అనేవి లేవు. దిస్ ఈజ్ ద 100% ఎగ్జాక్ట్ ఫార్ములా. ఇది ఎందుకు ఐన్ ర్యాండ్ గారు దీన్ని ప్రతిపాదించారు అని అంటే, రియాలిటీ ఇండిపెండెంట్ ఆఫ్ యువర్ థాట్స్ అని ఎందుకు అన్నారు అని అంటే, నువ్వు అనుకున్నంత మాత్రాన ఒక చెట్టు తలకిందులుగా ఉండదు, నువ్వు అనుకున్నంత మాత్రాన భూమి బల్లపరుపుగా ఉండదు, నువ్వు అనుకున్నంత మాత్రాన నేచర్లో జరిగే ఏ విషయమూ మారదు. అంటే అది ఉంది, దాన్ని ఎలా గుర్తించాలి? నీ కాన్షియస్నెస్ ద్వారా గుర్తించాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ ఐడెంటిటీ. అట్లాస్ షుగర్లో పార్ట్ 3 చాప్టర్ యొక్క టోటల్ పేరు అదే. ఏ అంటే ఐడెంటిటీ, ఈజ్ ఐడెంటిటీ, రియాలిటీ ఈజ్ రియాలిటీ, ఐడెంటిఫికేషన్. ఐడెంటిటీ అంటే దాని స్వరూపం. ఒక భూమి, సూర్యుడు, నక్షత్రాలు, ఆ ఫోను, ఏదైనా సరే ప్రతిదానికి ఒక స్వరూపం ఉంటుంది. అది దాని యొక్క ఐడెంటిటీ. ఐడెంటిఫికేషన్ అంటే దాన్ని నువ్వు గుర్తించటం. ఆ గుర్తించటం అనే ప్రాసెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా గుర్తిస్తారు. ఆ గుర్తించే ప్రాసెస్లోనే ఎలా గుర్తించాలి? నీ కాన్షియస్ ద్వారా ఎలా గుర్తించాలి? తర్కం ద్వారా. తర్కం అంటే ఏంటి? రీజనింగ్ అంటే బుద్ధి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు అనమాట. భూమి బల్లపరుపుగా ఉందని ఒకప్పుడు ఒక సైంటిస్ట్ చెప్తే, లేదు భూమి గుండ్రంగా ఉందని ఇంకొక సైంటిస్ట్ చెప్పాడు. ఇంకొక వ్యక్తి పడవేసుకొని మొత్తం సముద్ర మార్గంలో ప్రయాణిస్తూ మొత్తం తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాడు. అంటే ఓకే, భూమి గుండ్రంగా ఉందని అర్థం చేసుకున్నాడు. ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? అక్కడే సర్కిల్ పాయింట్లో.
అంటే ఒకే వ్యక్తికి నీకు తెలివి ఉంది, నాకు తెలివి ఉంది, కానీ ఒక విషయాన్ని గుర్తించే విషయంలో నాకు నిజాలు తెలుస్తున్నాయి, నీకు నిజాలు తెలియట్లేదని అంటే మనం తర్కించే ప్రాసెస్లో లోపం జరిగింది అని. వెన్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ కాంట్రడిక్షన్స్, చెక్ యువర్ ఇన్నర్ ప్రెమిసెస్. నువ్వు ఆలోచించే ఆలోచనలో ఎక్కడో లోపం జరిగిందని, వాస్తవికతను అర్థం చేసుకునే దాంట్లో నువ్వు ఎక్కడైనా తప్పు పొరపడితే మన ఆలోచనలో పొరపాటు జరిగిందని కరెక్ట్ చేసుకోవాలని దాని ఉద్దేశం. సో నౌ వెరీ క్లియర్. ఆబ్జెక్టివిజం అని అంటే ఆబ్జెక్టివ్ ప్లస్ ఇజం. ఆబ్జెక్టివ్ అంటే వాస్తవికత, రియాలిటీ. ఓకే, రియాలిటీ ఉంది, కంటికి కనిపించే రియాలిటీ ఉంది, కంటికి కనిపించని మన యొక్క మనసులో ఉండే మన స్వభావం, మన నేచర్ కూడా రియాలిటీలో భాగమే. కాకపోతే అది మనం ఇప్పుడు నేను నీళ్ళు తాగాలనుకున్నా, ఒక ఆలోచన వచ్చింది నీళ్ళు తాగాలి అనుకునేది. సో ఆ ఆలోచన కూడా ఒకటి వచ్చింది, ఆ ఆలోచన వచ్చిందన్నమాట వాస్తవమే, కానీ దాన్ని నేను యాక్షన్ తీసుకోలేదు, రిజల్ట్ లేదు, వెళ్ళలేదు, తాగలేదు. సో మనిషిలో ఉండే ఒక స్వభావము, ప్రకృతిలో ఉండే స్వభావం, టోటల్ కంప్లీట్ మన విశ్వం అనేది రియాలిటీ. ఎందుకని ఐన్ ర్యాండ్ అలా అన్నది అని అంటే, ఇది ఆధ్యాత్మికతకి ఐన్ ర్యాండ్ గారు ఆమె అగ్రీ చేయాల. మన మనస్సు నుంచే ప్రపంచం పుట్టింది, ఈ ప్రపంచం అంతా మాయ, ఇదంతా ఎవరో సృష్టించారు అనే ఒక స్పిరిచువల్ ప్రాసెస్కి ఐన్ ర్యాండ్ గారు, స్పిరిచువల్ కాదు, ఏవైతే ఇలాంటి ఒక అభూత కల్పనలు, మాయలు, ఇట్లాంటి వాటిని నమ్మలేదు. ఎందుకు ఐన్ ర్యాండ్ గారు ఇలా చెప్పారు అని అంటే, చాలామంది స్టూడెంట్స్ అసలు ఈ మనుషులు ఏంటి, ప్రపంచం ఏంటి, దేవుడు ఎవరు సృష్టించారు, ఈ విషయాల దగ్గర ఆగిపోయి కాంట్రడిక్షన్ ఫెయిల్ అవుతూ జీవితంలో ఏం చేయాలో తెలియక ఒక నిరాశలో, ఆ కాన్ఫ్లిక్ట్లో ఉండిపోతారు. సో ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ ఏంటంటే, ఏదైతే నీకు తెలిసినంత వరకు వాస్తవం ఉందో దాన్ని నమ్ము, కంటికి కనిపించినంత వరకు దాన్ని నమ్ము. ఇంకా అక్కడితో నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అక్కడితో నీకు ఒక క్లారిటీ వస్తుంది, అక్కడి నుంచి జీవితాన్ని బతుకు నువ్వు అని. అంటే ఎప్పుడైనా ఒక మనిషి ముందుకెళ్ళాలి అని అంటే కాంట్రడిక్షన్తో అతను ముందుకెళ్ళలేడు. అతని ఆలోచనలో ఉన్న సందిగ్ధతల్ని, కన్ఫ్యూజన్స్ని, కాంట్రడిక్షన్స్ని రిజాల్వ్ చేసుకునే వరకు అతను కంప్లీట్గా క్లారిటీతో ముందుకు వెళ్ళలేడు. అతని యొక్క చైతన్యం అలా ముందుకు వెళ్ళనివ్వదు అని ఐన్ ర్యాండ్ మనకేంటంటే, క్లియర్గా ఉన్నది ఇంత, నీ మైండ్ ఎంత ఉంది, ఇంతవరకు అర్థం చేసుకున్నావు, దట్స్ ఓకే. ఆ అర్థం చేసుకున్న దాని మీద క్లారిటీతో ముందుకు వెళ్ళిపో, తర్వాత ఇంకొంచెం దాని పరిధిని పెంచుకో. అంతేగాని ఒక దగ్గరే కూర్చొని కంప్లీట్గా ఏంటి 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 అని ఆలోచించుకుంటూ నమ్మకాలతో, విశ్వాసాలతో ముందుకెళ్తే జరగదు అనేది దట్ ఈస్ అ పాయింట్. సో వాట్ ఈస్ అ పాయింట్? ఆబ్జెక్టివిజం. ఆబ్జెక్టివ్ అంటే వాస్తవికత. సో వాస్తవికతలో మనిషి ఉన్నాడు, విశ్వం ఉంది, అది ఉంది, దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇది ఒక పుస్తకం, ఒక చెట్టు ఉంది, ఒక చెట్టు అనేది రియాలిటీ. ఒక వ్యక్తి దాన్ని గుర్తించాడు, ఎలా? కాన్షియస్నెస్ అంటే తన చైతన్యంతో ఐడెంటిఫికేషన్ చేశాడు, ఓకే ఇది చెట్టు. ఇమీడియట్గా రీజనింగ్ చేశాడు, దీంతో ఏం చేయొచ్చు, ఓకే దీంతో మనం ఒక పేపర్ తయారు చేయొచ్చు అన్నాడు. ఎలా? ప్రాసెస్ చేశాడు, రీజనింగ్ వాడి ఆ ప్రాసెస్ అంతా చేశాడు, చివరికి ఒక పేపర్ తయారైంది. పేపర్ తయారైన తర్వాత ఏం చేశాడు, తాను ఏదైతే ఆ చెట్టు నుంచి పేపర్ తయారు చేశాడో దాన్ని ఆ పుస్తకంలో రాశాడు. హౌ టు మేక్ పేపర్ ఫ్రమ్ ట్రీ అని టైటిల్ పెట్టి రాశాడు. ఆ ఫలితమే ఈ పుస్తకం. అంటే వాట్ ఈస్ దట్? రియాలిటీ ఈజ్ దేర్, దట్ ఈజ్ ఐడెంటిటీ. యు ఆర్ రికగ్నైజింగ్ దట్ బై యువర్ కాన్షియస్నెస్. దాన్ని గుర్తించావు, గుర్తించిన తర్వాత నువ్వు యాక్షన్ తీసుకున్నావు, ఏదో ఒకటి ప్రొడక్టివ్గా చేయాలని యాక్షన్ తీసుకున్నావు, రిజల్ట్ వచ్చింది. సో RCAR, దట్ ఈస్ అ పాయింట్. సో ఈ 4 ముక్కల్లో ఐన్ ర్యాండ్ గారు ఆ స్పష్టతను తీసుకొచ్చారు. సో ఈ రకంగా మన కళ్ళ ముందున్న ప్రపంచం కానీ, మన కంటికి దూరంగా ఉన్న విశ్వం కానీ, సోలార్ సిస్టమ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ రియాలిటీలో భాగం. ఆ రియాలిటీని ఎవరు గుర్తించారు, ఎలా గుర్తించారు అని అంటే నీ బుద్ధి చేతనే దాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ మనం వాడుతున్న వస్తువులన్నిటికీ మూల కారణం కాన్షియస్నెస్ ద్వారా దాన్ని గుర్తించి దాని ద్వారా ఒక ప్రొడక్టివ్ వర్క్ చేసి, ఆ ప్రొడక్టివ్ వర్క్ ద్వారా ఈ వస్తువులు అనేవి మన కంటికి కనపడే వస్తువులన్నీ ఆవిష్కరించబడ్డాయి, కనుగొనబడ్డాయి. ఎలా? యాక్షన్ తీసుకోబట్టి. నువ్వు కంప్లీట్గా అది ఉంది, గుర్తించావు, గుర్తించినంత మాత్రాన పని జరగదు. దాని ద్వారా నువ్వు ఏదైనా చేస్తేనే ప్రతిఫలం వస్తుంది. నేను ఒక బిజినెస్ మ్యాన్ అవుతా అనగానే అయిపోవు.
దట్ ఈస్ వాట్ ది పాయింట్. రియాలిటీ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ యువర్ ఎమోషన్స్ విష్. అంటే నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అవుతా అన్నంత మాత్రం నువ్వు అవ్వాలి అని అంటే దానికి యాక్షన్ తీసుకోవాలి, రియాలిటీని అర్థం చేసుకోవాలి, దానికి కావాల్సిన చర్య తీసుకోవాలి, అప్పుడే ప్రతిఫలం వస్తుంది. దట్ ఈజ్ ద ప్రొడక్టివ్ ఫిలాసఫీ. దట్ ఈజ్ వాట్ ద ఆబ్జెక్టివిజం. అంటే ఆబ్జెక్టివిజంలో మనం తీసుకోవాల్సిన యాక్షన్లో దాని మీద ఆధారపడ్డ రిజల్ట్స్ అనేవి లక్ష్యం టార్గెటింగ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి ఆబ్జెక్టివిజం అంటే ఎక్కువగా లక్ష్యానికి సంబంధించింది, టార్గెట్కి సంబంధించింది అని చెప్తారు. కానీ ఆ లక్ష్యం, టార్గెట్ మనిషికి సంబంధించిన అందులో ఒక భాగం. ఆబ్జెక్టివిజం అనే దానికి మీనింగ్ ఏంటంటే వాస్తవానికి ఆధారపడి ఉండటం, వాస్తవానికి కట్టుబడి ఉండటం జీవితం. దీని మొత్తాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనంటే ఈ అట్లాస్ షగడ్ బుక్లో ఒక బ్యూటిఫుల్ వెరీ ఇంపార్టెంట్ మాట ఒకటి ఉంటుంది. డేగ్ని వర్రీ అవుతుంటే ఫ్రాన్సిస్కో వచ్చి చెప్తాడు, వర్రీ అనేది నీ నిలవ ఉద్వేగాల కలేబరం నుంచి వస్తున్న వేస్ట్ అని అంటాడు ఫ్రాన్సిస్కో. వాట్ ఈస్ దట్ మీనింగ్? వర్రీ అనేది నీ నిలవ ఉద్వేగాల కలేబరం నుంచి వస్తున్న వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. అంటే రిజర్వ్డ్ ఎమోషన్స్ నుంచి వచ్చేది వర్రీ. ఓకే, రిజర్వ్డ్ ఎమోషన్స్ నుంచి వచ్చేది వర్రీ. సో ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ బుక్లో కూడా ఒక లైన్ ఉంది. ఏంటి అని అంటే రిజర్వ్డ్ థాట్స్ నుంచి వచ్చేది ఎమోషన్. అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. రిజర్వ్డ్ థాట్స్ నుంచి వచ్చేది ఎమోషన్, రిజర్వ్డ్ ఎమోషన్స్ నుంచి వచ్చేది వర్రీ. అంటే ఎక్కడ మొదలైంది? థాట్ నుంచి మొదలైంది. ఒక థాట్ నీకు కంటిన్యూగా స్టక్ అయిపోయింది అనుకో, గార్బేజ్ లాగా, ఒక చెత్తలాగా అది ఆగిపోయింది అనుకో, ఆ ఆగిపోయిన ఆలోచన నుంచి పుట్టేదే ఉద్వేగం, ఎమోషన్. అలాంటి కొన్ని ఎమోషన్స్ అన్నీ ఒక దగ్గర జమ అయ్యి అవి కూడా నిలవైతే అందులో నుంచి వచ్చేదే వర్రీ, ఫ్రస్ట్రేషన్, బాధ, సారో, ఎవ్రీథింగ్. సో ఎప్పుడైతే ఒక ఆలోచన అనేది నిరంతరం ఆగిపోకుండా అలా ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రవహించినప్పుడే ప్రొడక్టివిటీ జరుగుతుంది, పని జరుగుతుంది. దీనికే మూల కారణం హోవార్డ్ రోర్క్ క్యారెక్టరు. అతను ఎప్పుడు ఒకసారి చెప్పాడు, ఐ డోంట్ థింక్ ఆఫ్ యూ అంటాడు ఎలిజబెత్ M. టూహీ వచ్చినప్పుడు. ఐ డోంట్ థింక్ ఆఫ్ యూ అన్న తర్వాత టూహీ అలా చూస్తాడు. దాని తర్వాత రోర్క్ పక్కకే ఉన్నతంగా ఉన్న నదులు, కొండలు, ప్రవహించే నీరు అని ఎంజాండ్ వాడుతుంది. వాట్ ఈస్ దట్ మీన్ అని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ప్రవహించే నీరు అంటే ఆలోచనలు అనేవి ఎప్పుడూ నిలవ ఉండకూడదు, అవి అలా ప్రవహిస్తూ ఉండాలి. ఒక ఆలోచన వచ్చింది, వాస్తవికత, నేను 1,00,000 రూపాయలు డబ్బు సంపాదించాలి, రైట్ అని ఒక ఆలోచన వచ్చింది. ఇట్స్ ఏ రియాలిటీ. ఇమీడియట్గా నీ కాన్షియస్నెస్ వాడు, ఎలా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, వై, ఎప్పుడు చేయాలి, హౌ, ఎలా అని పాసిబుల్ వేస్ అన్నీ నీ రీజనింగ్ ద్వారా, నీ కాన్షియస్నెస్ ద్వారా ఆలోచించావు. దాని ద్వారా నువ్వు తీసుకున్నావు, ఎస్ నేను సంపాదించగలను, ఆ అవకాశం ఉంది. 1 ట్రిలియన్ ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు సంపాదించాలనుకున్నావు, పాసిబుల్ వే దొరకలేదు నీకు, అది అక్కడ ఆగిపోయింది. అంటే వాస్తవికతని బేస్ చేసుకొని ఆలోచించినప్పుడు ఇది అవుతుందా అవ్వదా అనే విషయం నీ బుద్ధి నీకు ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. ఎప్పుడైతే వాస్తవికత నీకు ఇచ్చిన బుద్ధితో నువ్వు జడ్జిమెంట్ తీసుకున్నప్పుడు ఇమీడియట్గా యాక్షన్కి వెళ్తావు, యాక్షన్ నుంచి రిజల్ట్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్ హోవార్డ్ రోర్ క్యారెక్టర్ మొత్తం ఆ క్యారెక్టర్ డిజైన్ కింద ఉన్న ఫిలసాఫికల్ రూట్స్ ఏంటి అని అంటే నిల్వ చేయబడ్డ ఆలోచనల్లో నుంచి వచ్చేదే ఉద్వేగం. ఆ ఉద్వేగం ఏం చేస్తుందనంటే నీ బుద్ధిని ఆలోచింప చేయకుండా అడ్డుపడుతుంది. ఎప్పుడైనా మీ బుద్ధికి మీ యొక్క ఉద్వేగానికి కాంట్రడిక్షన్ జరిగినప్పుడు ఆలోచించుకోండి, మీ నిలవ ఆలోచనల యొక్క రిజల్టే ఉద్వేగము అని. అంటే కొత్తగా అప్పుడున్న వాస్తవికతని అప్పుడు కళ్ళ ముందున్న రియాలిటీని ఏం జరుగుతుందనేది చూడకుండా ఇంతకుముందు నువ్వు ఏర్పరచుకున్న నమ్మకాలు, విశ్వాసాలు, నిలిచిపోయిన ఆలోచనలో నుంచి ఒక ఎమోషన్ జనరేట్ అయితే ఆ ఎమోషన్ని ఈ బుద్ధికి నువ్వు పోటీగా తీసుకొచ్చినప్పుడు కాంట్రడిక్షన్ వస్తుంది. సో ఇలాంటి ఒక ఇండివిజిబుల్, అలాంటి ఒక కాంట్రడిక్షన్ లేకుండా వెళ్ళిన క్యారెక్టరే హోవార్డ్ రోర్ క్యారెక్టర్. ఐ డోంట్ థింక్ ఆఫ్ యూ అని అంటే నేను నీ గురించి ఆలోచిస్తే నువ్వు నా మైండ్లో ఉండిపోతావు,
నువ్వు ఎప్పుడైతే నా మైండ్లో ఉండిపోతావో నీ గురించి ఆలోచిస్తూ ఉంటా. అలా నీ గురించి 10 రకాల ఆలోచనలు ఆలోచించినప్పుడు ఆ 10 ఆలోచనలు ఒక దగ్గర నిలవ ఉన్నప్పుడు అందులో నుంచి వచ్చేది నీ మీద నాకు పుట్టే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ఏం చేస్తుందనంటే ఉన్న వాస్తవికతని నేను చూడకుండా నా బుద్ధికి అడ్డుపడి నాకు కాంట్రడిక్షన్స్ని క్రియేట్ చేస్తుంది అనేది ద పాయింట్. ఇప్పుడు మీరు చాలామంది ప్రేమించాను లవ్ ఫెయిల్ అయిపోయింది బాధపడుతూ ఉంటారా అని అంటారు కదా. దానికి ఉన్న అసలు యాక్చువల్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ డోపామైన్ ఆక్సిటోసిన్ అనే హార్మోన్స్, ఇవి హ్యాపీ హార్మోన్స్, ఈ డోపామైన్ ఏం చేస్తుందనంటే, నేను ఎప్పుడో ఫౌంటైన్ హెడ్ వీడియోలో స్టార్టింగ్లోనే చెప్పాను, మనకు నిరంతరం ఎవడో ఒకడు మనల్ని జోల పాడుతూ ఉండాలి. ఈరోజు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఎన్నింటికి లేచావు, షర్ట్ బాగుంది, కారు బాగుంది, బైక్ బాగుంది, ఏం తిన్నావు, ఎక్కడ తిన్నావు, ఎలా తిన్నావు, నువ్వు సూపర్ బాగుంది, ముక్కు బాగుంది, కాళ్ళు బాగున్నాయి, చేతులు, ఇలా చెప్తూ వల్ల వాడి అహంకారం అనేది బాగా లిఫ్ట్ అవుతుంది. వైస్ వర్స అమ్మాయిలకు కూడా అంతే. ఆ పొగడ్తలు ఒకరినొకరు చేసుకోవటం వల్ల ఆ డోపామైన్ అనే హార్మోన్ హైగా రిలీజ్ అవ్వటం వల్ల మనిషి వాడు ఆ హాయిలో అలా బతుకుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఇద్దరిలో ఎవరో ఒకరు బ్రేక్ ఇచ్చినప్పుడో లేకపోతే వదిలేసినప్పుడు ఒక్కసారిగా డోపామైన్ అనేది డౌన్ అవుతుంది. ఎప్పుడైతే డోపామైన్ డౌన్ అవుతుందో, డోపామైన్ డౌన్ అయినప్పుడు దాన్ని సడన్గా డోపామైన్ డౌన్ అయితే బాడీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి లాక్టోన్ అనే ఒక హార్మోన్, ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ యాక్టివేట్ అయ్యి అది పెరుగుతుంది. ఎప్పుడైతే అంత హై లెవెల్లో ఉండే డోపామైన్ ఒక్కసారిగా పడిపోయి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పెరగటం వల్ల అది నీ బాడీ, నీ మైండ్ ఏం చేస్తుందంటే ఆ సడన్ డిఫరెన్స్ని అది తట్టుకోలేక అది ఒక రకమైన ఒక పెయిన్గా ఫీల్ అవుతుంది. అది నీకు, మీరు కావాలంటే చూడండి, మీరు ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు 30,000 శాలరీ అంటే 30,000 అని మీ మైండ్ అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ 30,000 శాలరీ ఒక సంవత్సరం వర్క్ చేసిన తర్వాత నీ ఎక్స్పెక్టేషన్స్, నీ మూమెంట్స్ అన్నీ పెరిగిపోయిన తర్వాత 2 లక్షల శాలరీకి వెళ్ళావు అనుకో, 2 లక్షల తర్వాత నువ్వు 30,000 అసలు నీకు అసలు ఏమనిపించదు ఆ 30,000 గురించి. అది మైండ్ యొక్క డిజైన్, అది మన ఆలోచన తీరులో ఉండే డిజైన్. ఎప్పుడైతే ఎదుటివారి పొగడ్తలో వారి యొక్క ఆ సాంగత్యంలో వచ్చే ఆ డోపామైన్ అనేది ఒక్కసారిగా కింద పడిపోవటం వల్ల, ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ యాక్టివేట్ అవ్వటం వల్ల సడన్ చేంజెస్ని బాడీ మైండ్ తట్టుకోలేక అది ఒక రకమైన పెయిన్ని, బాధని, సారోని ఇస్తుంది. ఇంకా నువ్వు ఏం చేస్తావు అని అంటే, ఆ బాధని తట్టుకోలేక మళ్ళీ ఆ డోపామైన్ కావాలని మళ్ళీ ఎంటబడి, మళ్ళీ అడిగి, మళ్ళీ బతిలాడి, మళ్ళీ కాళ్ళు ఎంటబడి, మళ్ళీ చేతులు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని, లేదు నేను నీకోసం ఎంత చేశా, అంత చేశా, అప్పుడు నీకోసం నేను ఎంత చేశానో తెలుసా అని చెప్పేసి అడిగి అవతల వాళ్ళకి అది ఏం అర్థం కాక నువ్వు ఏం చెప్పినా ఐ డోంట్ కేర్ అని వాళ్ళు వెళ్ళిపోయి. సో దీనివల్ల ఏమవుతుందనంటే, నిజంగా నువ్వు బాధపడేది వాళ్ళ మీద ఉన్న ప్రేమతోనో లేకపోతే వాళ్ళు నీ మీద చూపించిన దానికో కాదు. ఏదైతే నువ్వు ఆ సాంగత్యంలో ఒక డోపామైన్ని హైగా జనరేట్ చేసిన ఆ బయలాజికల్ సిస్టమ్కి అలవాటు పడటం వల్ల సడన్గా అది డౌన్ అయిపోవటం వల్ల, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది యాక్టివేట్ అవ్వటం వల్ల ఆ గ్యాప్ని, సడన్ చేంజ్ని నీ మైండ్ తట్టుకోలేక మళ్ళీ అది కావాలని కోరుతుంది. సో ఇది మైండ్ ఆడే ఒక బయలాజికల్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే మన భాషలో దీన్ని డ్రామా. ఇది మైండ్ ఆడే ఒక బయలాజికల్ డ్రామా. ఆ డ్రామాలో నువ్వు పడిపోయి దాన్ని అర్థం చేసుకోలేక సైంటిఫిక్గా నువ్వు కింద మీద పడి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని, నీ యొక్క గౌరవాన్ని, నీ టైంని, నీ కెరీర్ని అన్నింటినీ పక్కన పెట్టి అలా ఎగబడతా ఉంటావు అవతల వాళ్ళ కోసం. ఓవర్ ఇట్ ఈస్ అది, దాన్ని అక్కడ అలా అర్థం చేసుకోవాలి. అందుకే డోపామైన్ డిటాక్స్ అని రీసెంట్గా ఒక పుస్తకం చదివినప్పుడు, ఏదైనా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి, యూ షుడ్ మెయింటైన్ సమ్ కాన్షియస్నెస్. అందుకే నీ ఆనందం నీ మీదనే డిపెండ్ అవ్వాలి, ఎదుటి వాళ్ళ వల్ల అది డబల్ అవ్వాలి. కానీ ఇఫ్ యు ఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ సమ్వన్, ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ దేర్, దెన్ యువర్ హ్యాపీనెస్ విల్ సడన్లీ డౌన్. దెన్ దాన్ని సడన్గా, ఇప్పుడు మనం మందు తాగుతాం కదా, ఒక్కసారిగా బాగా తాగుపోతాడు, ఈ మందు తాగి ఒక్కసారి సడన్గా ఆపేస్తే వాళ్ళకి షివరింగ్ వస్తుంది. ఎందుకంటే బాడీ ఆ బయలాజికల్ సిస్టమ్కి అలవాటు పడి అది బ్యాలెన్స్ తప్పుతుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇది ఒక కెమికల్, బాడీలో ఉండే కెమికల్ థింగ్స్ అనమాట. సో ఇది ఐన్ ర్యాండ్ ఆబ్జెక్టివిజంలో నిలవ ఆలోచనల యొక్క రిజల్టే ఉద్వేగాలు, ఎమోషన్స్. అలానే అన్ని ఎమోషన్స్, కొన్ని నిలవ ఆలోచనలు మంచివే, కొన్ని నిలవ ఆలోచనలు చెడ్డవే.
సో అలాంటి పనికిరాని ఆలోచనల యొక్క నిల్వ ఏదైతే ఉంటుందో ఆ గార్బేజ్లోంచి వచ్చిందే ఎమోషన్. అలాంటి ఎమోషన్ బుద్ధికి అడ్డుపడుతుంది, కాంట్రడిక్షన్. అందుకే మీ బుద్ధికి మీ మనసుకి కాంట్రడిక్షన్ వచ్చినప్పుడు బుద్ధి చెప్పిందే వినాలి. వెరీ సింపుల్ దట్. నేను ఎక్కడో ఇది విజయానికి 6 మెట్లు అనే పుస్తకంలో రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు సినిమాకి వెళ్ళమని మనసు అంటుంది, లేదు చదువుకుంటే పాస్ అవుతాం లేదా దెబ్బతింటామని బుద్ధి అంటున్నప్పుడు బుద్ధి చెప్పిందే వినాలని ఆ పుస్తకంలో రాశాడు ఆయన. ఎప్పుడో చదివినా నేను అది బీటెక్ 4 ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు. సో దట్ ఈస్ అ ఫిలాసఫీ. సో ఆబ్జెక్టివిజం అని అంటే వాస్తవికత ఆధారంగా ఉండే తత్వం అని అర్థం. సో మీ అందరి జీవితాల్లో కూడా ఏదైనా మీరు పని చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ దాన్ని రియాలిటీ బేస్లో అర్థం చేసుకొని వై అని క్వశ్చన్ చేసుకొని ఆ వై అనే క్వశ్చన్కి మీకు సరిపడా ఆన్సర్లు దొరికితే అప్పుడు దానికి ఒక యాక్షన్ తీసుకుంటే ఆ యాక్షన్కి రిజల్ట్స్ అనేవి వస్తాయి. దిస్ ఇస్ ద పాయింట్. అంతేగాని పక్కన వాళ్ళు అయ్యారు మనం అవ్వాలనో లేకపోతే ఎమోషన్స్ అనో అసూయ బేస్డ్తోనో ఇలాంటి వాటితో జీవితం ముందుకెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయి అనేది పాయింట్. అందుకే హోవార్డ్ రోర్ క్యారెక్టర్ ఎప్పుడూ కూడా ఒక బ్యాలెన్స్డ్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆలోచన ఎక్కడ స్టక్ అవ్వదు. వేరే వ్యక్తి గురించి మీరు ఒక్క క్షణం ఆలోచించారు అని అంటే మీ మైండ్ అంతా కన్ఫ్యూజన్గా కోపంగా ఉంటుంది. ఎందుకు అని అంటే వేరే వ్యక్తి గురించి మనం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఆ వ్యక్తి తాలూకు ఆలోచనలన్నీ ఒక దగ్గర స్టాక్ అయిపోయినప్పుడు ఆ ఆలోచనలని అన్ని విషయాలు సరిగ్గా వెళ్తున్నంత వరకు బాగానే ఉంటాయి. ఎప్పుడైతే ఆ వ్యక్తులు వెళ్ళిపోతారో అప్పుడు మీరు నిల్వ చేసుకున్న ఆలోచనలోంచి అన్ని ఎమోషన్స్ జనరేట్ అవుతాయి. కోపం, ద్వేషం, ఫ్రస్ట్రేషను, డిసప్పాయింట్మెంటు, డిప్రెషను. ఇది. సో అది ఒక వస్తువుకి సంబంధించిన ఆలోచనలు అయి ఉండొచ్చు, ఒక మనిషికి సంబంధించిన ఆలోచనలు అయి ఉండొచ్చు, ఒక విషయానికి సంబంధించిన ఆలోచనలు అయి ఉండొచ్చు. ఏదైనా దేనికైనా ఒకదానికి సంబంధించిన ఆలోచనలు అనేవి నిలవ ఉంటే ఆ నిలవ ఉన్న ఆలోచనలోంచి వచ్చేదే ఒక అన్కంట్రోల్డ్ ఎమోషన్. బట్ ఈ రకంగా చూస్తే మరి ఎమోషన్స్ అనేవి అలా జనరేట్ అయినప్పుడు ప్రతి నిల్వ ఉన్న ఆలోచనలు ఎమోషన్స్ని జనరేట్ చేస్తాయి కదా. ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ అంటే అన్నీ రాంగ్ కాదు, కండిషన్స్ అప్లై. సో ఏ ఆలోచన కరెక్ట్ అయింది, ఏ ఆలోచన కరెక్ట్ కానిది, ఏ ఆలోచనలు ఎక్కువగా నిల్వ ఉన్నాయని ఆలోచన చేసి అర్థం చేసుకోవటం అనేది రీజనింగ్కి సంబంధించిన ఉద్దేశం. సో బుద్ధి అనేది మనిషికున్న ఒక కాగ్నిటివ్ ఎబిలిటీ. సో అదే నీకు ఏదైతే నువ్వు సంపాదించిన జ్ఞానం ఉంటుందో అది సరైందా కాదా అని దాన్ని తర్కించి అందులోంచి ఒక జడ్జిమెంట్ తీసుకురావడానికి నీకు బుద్ధి ఉపయోగపడుతుంది. సో కొన్ని రోజుల తర్వాత ఏదైతే నువ్వు జడ్జిమెంట్ చేసావో ఆ జడ్జిమెంట్ రాంగ్ అయ్యి ఉండొచ్చు. ఆ రాంగ్ అయిన దాని నుంచి మళ్ళీ బుద్ధి వేరే యాక్చువల్ ప్రాపర్ జడ్జిమెంట్కి తీసుకురావచ్చు. సో ఈ రీజనింగ్, ఈ బుద్ధి అనేది మనిషి జీవితం ఉన్నంత వరకు ఆ బుద్ధి అనేది అలా మనిషిలో ఉంటూనే ఉంటుంది. తప్పుల నుంచి నేర్చుకోవటం, తప్పుల నుంచి మళ్ళీ బెటర్ అవ్వటం, మళ్ళీ ప్రొడక్టివిటీగా ఆలోచించడం, ఇవన్నీ ఆబ్జెక్టివిజానికి సంబంధించిన విధానాలు అనమాట. సో దిస్ ఇస్ వాట్ ద ఎగ్జాక్ట్ పాయింట్. సో ఇక్కడితో ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ ఐన్ ర్యాండ్. ఎప్పుడైనా సరే మోటివేషన్ అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు. మోటివేషన్ అనేది మిమ్మల్ని ఓదార్చడానికి ఒక చిన్న ప్లెజర్. అది మనిషికి కావాల్సింది యాక్టివిటీ, ప్రొడక్టివిటీ కావాలి, మోటివేషన్ కాదు. చాలామంది అన్న ఆ వీడియోలు చేయండి, అన్న ఇంకో వీడియోలు చేయండి అంటారు. ఇంకెన్ని పుస్తకాలు, ఎన్ని వీడియోలు చదవాలి, ఇంకెన్ని పుస్తకాలు చూస్తారు? రోజు అలా నైట్ 9 నుంచి 10 వరకు ఆ వీడియోలు వినుకుంటూ ఎవరెవరో వినుకుంటూ అలా పడుకుంటున్నావా అంటే దెన్ డెఫినెట్లీ యు ఆర్ డూయింగ్ రాంగ్. అలా కాదు ఎప్పుడు కూడా. ఒక పని ద్వారా ఒక యాక్షన్ ద్వారా నువ్వు ప్రశాంతతని ఆ ఫీల్ని సెన్స్ అవ్వాలి. కానీ ఊరికే మాటల ద్వారా వెళ్ళిపోతే ఇంకా ఆ మాటలన్నీ నిల్వ ఉంటాయి, ఎమోషన్ నిల్వ ఉండిపోతాయి నీలో. ఆ నిల్వ ఉన్న తప్ప ఇంకా అందులో నుంచి నీ మైండ్ ఆ నిల్వ చేసిన ఆలోచనలోంచి ఎమోషన్స్ జనరేట్ చేస్తూ ఉంటాయి. అవే కన్ఫ్యూజన్స్, కాంట్రడిక్షన్స్. సో ఇప్పుడు కూడా జీవితం ఉన్నది ఏదైనా పని చేయడానికి. యాక్షన్ తీసుకోండి, వెళ్ళండి, ఎగ్జిక్యూట్ అవ్వండి, అంతేగాని ఒకదాని తర్వాత ఒకటి చదివి దేనికి? వెరీ క్లియర్లీ ఎందుకు ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ బేసిక్ అని చాలామంది అంటారు. బేసిక్ అంటే నా ఉద్దేశంలో వాళ్ళు ఏ ఉద్దేశంలో అంటున్నారో తెలియదు. డెఫినెట్లీ ఇట్ మే బి బేసిక్ అంటే ఏంటి? నీ జీవితానికి ఉపయోగపడేది తాగటానికి పనికిరాని మహాసముద్రం కన్నా కూడా ఒక చిన్న గ్లాస్ నీళ్ళు ఉపయోగం కదా నీకు దాహాన్ని తీర్చేవి. వెరీ క్లియర్లీ చెప్పింది. రియాలిటీ ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి కాన్షియస్నెస్ ఉంది. అంటే ఎవరో ఒక వ్యక్తి ఈ సృష్టిని సృష్టించలేదు. దట్ ఈస్ అ ఫిలాసఫీ, ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ. సృష్టి, రియాలిటీ ఈజ్ ఎగ్జిస్ట్, అంతే. దాన్ని నువ్వు గుర్తించటం నీ పని. నీ ఆలోచనతో దానికి సంబంధం లేదు. చెట్టు చెట్టే, నీరు నీరే, గాలి గాలి, అవి ఉన్నాయి. వాటిని నీ కాన్షియస్నెస్ ద్వారా గుర్తించి వాటి ద్వారా నువ్వు ఏదన్నా
ప్రొడక్టివిటీగా ఏదైనా పని చేస్తే అప్పుడు జీవితం అనేది బెటర్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ గెయిల్ వైనాండ్కి హోవర్డ్ రోర్కి ఫౌంటైన్ హెడ్లో జరిగిన డిస్కషన్, జీవితం మీద నీకున్న అభిప్రాయం ఏంటి, జీవితం అంటే నీ అర్థం ఏంటని నీ దృష్టిలో అని రోర్కని అడిగినప్పుడు ఒక పొల్ల తీసి దాన్ని ఇట్లా మొక్క చేస్తాడు. ఆ మొక్క చేసినప్పుడు చూసారా ఇప్పుడు ఈ కర్ర ఉంది, ఈ పొల్ల నేను ఎరగదీశాను కదా, దీంతో ఇప్పుడు మీరు ఒక కర్ర చేసి వేటాడొచ్చు, లేదంటే దీన్ని మీరు సహాయంగా వాడవచ్చు, లేదంటే ఇంటి చుట్టూ ఒక పారిగోడ కట్టడానికి ఒక తడికలాగా ఇలా అల్లుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ ది పాయింట్. వాట్ యు ఆర్ మేకింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బై యువర్ కాన్షియస్నెస్ బేస్డ్ ఆన్ ది రియాలిటీ. అది పాయింట్. ఇప్పుడు రియాలిటీలో బేస్ చేసుకున్న ఏ వస్తువునైనా మీరు సరిగ్గా గుర్తించకుండా దాంతో వేరే ఎక్విప్మెంట్లు చేశారనుకో అదొకసారి ఎక్స్పోజ్ అవ్వచ్చు. అందుకే పెద్ద పెద్ద అనుప్రయోగాలు చేసే దగ్గర దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రాసెస్లో ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే అయిపోతుంది, ఆ ల్యాబ్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. సో వాట్ ఇట్ ఈస్ సేయింగ్ ఆబ్జెక్టివిజం మెయిన్లీ వాస్తవికత ఆధారంగా మనిషి జీవితం ముందుకెళ్ళాలి. మనసు అనేది ఎమోషన్స్కి సంబంధించింది. మనసు అనేది ఎప్పుడు కూడా ఆన్ ది స్పాటు నీరులాగా ప్రవహించదు. అందులో కొన్ని ఆలోచనలు ఏవైతే నిలువ ఉంటాయో, ఇప్పుడు నేను మంచివాడిని, అతను నాతో కలిసి ఉన్నాడు కొన్ని రోజులు, మేము అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఇలా చేసాం, ఇలా తిరిగాం, మాతో ఇలా మాట్లాడుకున్నారు, అలా మాట్లాడుకున్నాం, ఈ ఆలోచనలన్నీ ఒక దగ్గర జమ అయితే ఆ ఆలోచనలోంచి ఎమోషన్స్ అనేవి పుడతాయి. ఇది మనసు. ఈ మనసు ఎప్పుడు ఏదో ఒకటి నిరంతరం అమ్ముకుంటూనే ఉంటుంది. ఈ మనసు ఈరోజు అదేదో సినిమా చూస్తే దాన్ని చూడాలనిపిస్తుంది, ఈ క్షణం ఈ బట్టలు చూస్తే దీనికి అమ్ముడుపోతుంది, ఈ క్షణం ఎవడన్నా డబ్బులు ఇస్తా, నేను నీ డబ్బు ఇస్తే ఏదైనా చేస్తాను, ఆ డబ్బుకి అమ్ముడుపోతుంది. లేదంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఎవడు తోడులేడు అన్నప్పుడు ఎవడో ఒకడు మాట్లాడితే బాగున్నానంటే ఎవడికో ఒకడికి ఫోన్ చేసి మాట్లాడతాం, కాసేపు ఆ సమయానికి అమ్ముడుపోతుంది. ఈ మనసు అనేది నిరంతరం దేనికో ఒకదానికి అమ్ముడుపోతూనే ఉంటుంది. అందుకే ఎమోషన్స్ ఆర్ నాట్ ది మెయిన్ టూల్స్ ఫర్ లైఫ్ అని ఏంటంటే ఎందుకు చెప్పిందంటే, మనసు ఇమీడియట్గా ప్రలోభపడుతుంది, ప్రతిదానికి దాన్ని అమ్మేసుకుంటుంది. ఒక క్షణం డబ్బుకు అమ్ముంటుంది, ఒక క్షణం సుఖాలకు అమ్ముకుంటుంది, ఒక క్షణం వ్యామోహాలకు అమ్ముడుపోతుంది, ఒక క్షణం బట్టలకి మెటీరియలిస్టిక్ వరల్డ్ అన్నిటికి అమ్ముడుపోతుంది మనసు. అందుకే మనసు ఎమోషన్స్ ద్వారా నీ లైఫ్ ముందుకెళ్తే మటుకు డెఫినెట్గా ఆత్మ అనేది ప్రతి ఒక్కడు అమ్ముకుంటాడు. అదే జేమ్స్ టేగర్ట్ క్యారెక్టర్, ఎల్స్వర్త్ పీటర్ కీటింగ్ క్యారెక్టర్. బుద్ధి అమ్ముడుపోదు, బుద్ధి ఎప్పుడు అమ్ముడు పోదు అసలు, నెవర్. కావాలంటే చూసుకోండి, ఎవరైతే మనసు ద్వారా జనరేట్ అయిన ఎమోషన్స్ ద్వారా వాళ్ళ ఆత్మను అమ్ముకుంటారో లైఫ్లో, ఒక పక్క వాళ్ళ కొంత జీవితం వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఒక మనసు ద్వారా ఏర్పడిన బంధాలు, ఈ మ్యూచువల్ బెనిఫిట్స్ ద్వారా ఏర్పడిన బంధాలు కొంతకాలం ముందుకెళ్ళిన తర్వాత అదే కైండ్ ఆఫ్ ప్లెజర్ ఉండదు, కొన్ని ఆ సుఖాలు ఉండవు. అప్పుడు వాళ్ళ మధ్య బ్రేక్ ఏర్పడినప్పుడు వాళ్ళ బుద్ధి మొదటి నుంచి చెప్తూనే ఉంటుంది, అంటే ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది. సో బుద్ధి ఎప్పుడు మనల్ని తర్కిస్తూనే ఉంటుంది. అందరిలో, నీలో, నాలో, ప్రతి ఒక్కడులా వివేకం అనేదే మనిషికున్న అతిపెద్ద సోర్స్ ఆఫ్ టూల్. అరుణాచలం లాంటి గొప్ప ఊర్లో కూడా వరదలు వచ్చి ఆ అరుణాచలం కొండ మీద ఉంటున్న మనుషులు ఆ వరదలో కొట్టుకుపోతే పసిపిల్లలు 8 మంది 6 చనిపోయారు. మరి ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అని ఉనికిని ప్రశ్నిస్తే ఆన్సర్ ఏంటి? దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉంటే అలా ఎందుకు జరుగుతుంది, అది కాదు అక్కడ ఆలోచించాల్సింది. అంత పెద్ద కొండ మీద, ఏటవాలుగా ఉన్న కొండ మీద ఇల్లులు కట్టుకొని ఉంటే ఏ రోజుకైనా వరద వచ్చినప్పుడు ఆ రాళ్ళు కింద పడతాయి. రాయి అనేది బరువు, వానకి గాలికి అది కింద పడితే ప్రమాదం ఉంటుంది అని అర్థం చేసుకోవటం రియాలిటీ. ఆ అర్థం చేసుకునే శక్తి నీలో ఉంది, అదే దేవుడు ఇచ్చాడు అనుకోవచ్చుగా. నువ్వు బాగుపడు, నువ్వు బతుకు అని నేను నీకు ఇస్తే, నువ్వు దాన్ని వాడకుండా నన్నే క్వశ్చన్ చేస్తే ఏంటని తిరిగి దేవుడు క్వశ్చన్ చేస్తే వాట్ ఈస్ ఆన్సర్? కొండల మీదే బతుకుతాం, కొండల మీదే ఉంటాం మేము అని చెప్పేసి ఎందుకుంటున్నారు? గవర్నమెంట్ అని ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి వేరే భూములు వాళ్ళకి ఇచ్చి ఎందుకు చేయట్లేదు? హూజ్ రెస్పాన్సిబిలిటీ? దట్ ఈజ్ వాట్ ఆబ్జెక్టివిజంలో ఫస్ట్ ఆబ్జెక్టివ్. రియాలిటీ ఉన్నది. గాలి వస్తే కొండ పడుతుంది, నువ్వు ఐఏఎస్ అని ఐపీఎస్ అని ఇట్ డోంట్ కేర్. వరద వస్తే అందరూ కొట్టుకుపోవాలి, నేను పెద్ద మెగా ఇంజనీర్ని, నేను పెద్ద స్టార్ క్రికెటర్ని అంటే ఒప్పుకోదు అది. సో దిస్ ఇస్ వాట్ ది పాయింట్. నువ్వు పస్తులు ఉన్నావా పస్తులు లేవా అనే విషయం కూడా పట్టించుకోదు రియాలిటీ. దాని యొక్క పూర్తి బాధ్యత నీ మీదే ఉంది. అది నీకు ఇచ్చింది ప్రకృత, దేవుడా, దేవుడికి కృతజ్ఞత ఉంటావా, ప్రకృతికి కృతజ్ఞత ఉంటావా అనేది దట్ ఈజ్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ పాయింట్. సో
ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ అంటే హూ అనే దాంట్లో ఎవడైతే బతకాలి, ఎక్కువ జీవితం ఉన్నది మనం ఎంతసేపు నొప్పి వస్తున్న పుండ్లకి ఆయింట్మెంట్లు పూసుకోవటానికే కాదు, జీవితం అనేది ఆనందంగా కూడా బతకటానికి ఉంది ఈ జీవితం అనుకునే ప్రతి ఒక్కరికి ఫిలాసఫీ అవసరం. ఫిలాసఫీ అంటే నథింగ్ బట్ తత్వం అని అంటే బుద్ధితో ఆలోచించేది అది. సో బేసిక్గా నాన్ బేసిక్గా డీపా ఇది కాదు, ఏది జీవితానికి ఉపయోగపడుతుందో అది బేసిక్ అయినా డీప్ అయినా డెఫినెట్లీ ఇట్ మే బి అప్లికేబుల్. సో ఇది ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ ఐన్ ర్యాండ్ పుస్తకం. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన బుక్ అనమాట, ద ప్యాషన్ ఆఫ్ ఐన్ ర్యాండ్, ఏ బయోగ్రఫీ బై బార్బరా బ్రాండన్. సో ఐన్ ర్యాండ్ బయోగ్రఫీ మొత్తం ఇందులో ఉంది. సో ఆల్మోస్ట్ సగం అయిపోయింది అది యాక్చువల్గా, మిగతా సగం కూడా చదివిన తర్వాత ఐన్ ర్యాండ్ బయోగ్రఫీ గురించి ఒకటే వీడియో చేస్తాం. వాట్ ఐఎమ్ సేయింగ్, ఎక్కువ అట్లా కొట్టుకుపోవద్దు పనికిరాని దాంట్లో, ఓకేనా? ఒక క్లారిటీ తెచ్చుకొని ఉంది అంటే ఉంది అంతే. ఏదైనా చేయాలనుకున్నావు చెయ్యి, ఇంకంతే. దాంట్లో ఒక ఆనందం ఉంటుంది, పొందు, అంతవరకే. అంతేగాని ఏవేవో చదువుకుంటూ పోయి ఏదో కఫ్కా, అది నేను మొన్న ఒకటి చదివి, అది కఫ్కా చదువు. అందరూ కొంతమంది చెప్పారు కఫ్కా బాగుంటుంది, చదవండి అని అన్నారు. ఏదో ఆ బుక్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కూడా ఎవడో చూసా, ఏదో కఫ్కా అంటే నాకు ప్రాణం అని. ఆ ట్రైల్ అండ్ ఎర్రర్ ఏదో బుక్ ఉంది, ట్రైల్ బుక్ ఓపెన్ చేయగానే అక్కడ కొటేషన్ ఉంది, పంజాగుట్ట యూనివర్సల్ షోరూమ్కి వెళ్ళి. ఏంటంటే ఆ కొటేషను, ఈవెన్ మై డౌట్స్ హ్యావ్ డౌట్స్ అంట. ఎవడన్నా ఈవెన్ మై డౌట్స్ హ్యావ్ డౌట్స్, అసలు డౌట్ అంటేనే దాన్ని రిజాల్వ్ చేసుకోవాల్సింది, మళ్ళీ డౌట్స్ ఉన్నాయని చెప్తున్నాడు ఆయన కొటేషన్. ఇట్లాంటి పుస్తకాలు చదివి ఏం చేయాలని మీరు? అవి దేనికి పనికి వస్తాయి? నేలకు గీసుకోవడానికి పనికి వస్తాయి అవి? బేసిక్గా డీపా అని కాదు. ఎప్పుడైనా సరే ప్రొడక్టివ్గా, అప్లికేబుల్గా నీలో ఉన్న సంశయాలని, నీలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసి యూ కెన్ మూవ్ అనే ఒక స్థిరమైన స్పష్టతని ఇవ్వగలగటం అనేదే ఏ పుస్తకం, ఏ అక్షరం యొక్క ప్రథమమైన లక్ష్యం. ఈవెన్ మై డౌట్స్ హ్యావ్ డౌట్స్, నేను ఎందుకు బతుకుతున్నాను, ఏందిది, ఇట్లాంటివన్నీ ఏవేవో రాస్తారు. అసలు కూడా ఆల్బర్ట్ క్యాంపస్ అవి కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి కొటేషన్స్. ఈ పుస్తకాలు చదివి అసలు చాలామంది కఫ్కా అంటే అందుకే నాకు ఇష్టం అసలు కఫ్కా అని నేను ఎక్కడో బుక్లో చదివా బ్యాక్లో. అందుకే చదివితే కఫ్కా పుస్తకాలే చదవాలంటే ఐ డోంట్ నో అసలు అలా వాళ్ళకి ఎందుకు అసలు వాళ్ళు ఎందుకు చదువుతున్నారు ఆ బుక్స్ నాకు అర్థం కావట్లేదు. ఐన్ ర్యాండ్ ఎక్కడో ఒక చిన్న గ్రామంలో పుట్టి ఆడపిల్లగా ఐదో అమ్మాయిగా పుట్టి అక్కడి నుంచి అసలు ఇంగ్లీష్ రాని వ్యక్తి అమెరికా వచ్చి, అమెరికా సామ్రాజ్యం అంటే గొప్ప, అమెరికాలో ఎంతమంది మేధావులు ఉంటారో తెలుసా, అలాంటి మేధావుల మధ్య ఇంగ్లీష్ నేర్చుకొని ఒక పుస్తకం రాసి ప్రపంచం అంతా ఇంతవరకు వచ్చిందంటే, ఎక్కడో నార్మల్ దాచేపల్లి పల్నాడు జిల్లాలో పుట్టిన నా వరకు ఆ పుస్తకం వచ్చి తెలుగులో కూడా అనువాదమే చదువుతున్నామని అంటే దట్ ఈజ్ అవర్ సక్సెస్. అది మనిషి జీవితానికి ఉపయోగపడేది. అక్కడ అర్థం చేసుకోవాలి మనిషి. అంతేగాని ఏ పెడితే పడితే ఆడ కూర్చొని ఇంక నోటికి పేపర్ ఒకటి ఉంది కదా అని రాసుకుంటా ఈవెన్ మై డౌట్స్ హ్యావ్ డౌట్స్, వీటన్నిటి వల్ల ఉపయోగం లేదు. ఇట్స్ మై జడ్జిమెంట్. ఇష్టం ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు, ఓకే. బట్ నేను అనేది ఏంటంటే మీలో శక్తి ఉంది, మీలో పొటెన్షియాలిటీ ఉంది. మీరు పని చేసుకుంటూ బుద్ధి ద్వారా ఆనందాన్ని పొందండి. బుద్ధి ద్వారా మీరు ఒక అచీవ్మెంట్ని ఆనందాన్ని పొందినప్పుడు అప్పుడు ఎమోషన్స్ అనేవి వాటిని ఫీల్ అవ్వడానికి నీకు ఉపయోగపడతాయి. కానీ ఎమోషన్స్ ద్వారానే నువ్వు లైఫ్ ముందుకెళ్తే అవి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి అనేది ఐన్ ర్యాండ్ ఫిలాసఫీలో గుర్తుంచుకోవాల్సిన విషయం. చివరి వీడియోలో కలుద్దాం. అండ్ ఎమోషన్స్ లేకుండా బతకమని కాదు ఐన్ ర్యాండ్ చెప్పింది. ఎమోషన్స్ అనేవి ఒక వెహికల్కి ఇంజన్ లాంటివి, స్టీరింగ్ అనేది మీ బుద్ధి. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు బుద్ధి ఉందని ఆ పని ఎందుకు చేసినావు అంటారు. బుద్ధి ద్వారా నీ టార్గెట్, నీ ప్రాసెస్, నీ యొక్క సోర్సు, డెస్టినేషన్ అనేది డిక్లేర్ అయ్యి నువ్వు ఆ పదంలో ముందుకెళ్తున్నప్పుడు ఆ మార్గంలో మధ్యలో నువ్వు పొందిన విజయాలు, నువ్వు ఫెయిల్యూర్ అయిన ఓటములు, నువ్వు వెళ్ళే ప్రాసెస్లో ఎమోషన్స్ అనేవి నీకు ఒక ఎనర్జీని,
దాని మీద ఒక స్ట్రాంగ్ ఇంటెన్సిటీని జనరేట్ చేయడానికి ఒక ఫ్యూయల్ అనమాట. ఎమోషన్స్ లేకుండా బతకమని చెప్పలేదు ఐన్ ర్యాండ్. ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేయాలి, ఎమోషన్స్ నిన్ను కంట్రోల్ చేయకూడదు. ఎక్కడైతే నువ్వు ఒక పర్పస్ఫుల్గా లైఫ్లో ముందుకెళ్తున్నప్పుడు వివేకం, బుద్ధితో మాత్రమే వ్యవహరించి మధ్య మధ్యలో నువ్వు జీవితాన్ని బతుకుతున్న దానికి ఇంటెన్సిటీ ఫీల్ అవ్వాలనుకున్నప్పుడు ఎమోషన్స్ అనేవి నీకు ఫ్యూయల్గా ఉంటాయి. చివరి వీడియోలో కలుద్దాం. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.